బాగున్నారా? టిక్కు వెళ్ళిస్తే వెళ్తామని అడిగాడు కదా నిన్న. మళ్ళీ 25 పైన చెప్తాము. డేట్ ఒకటి చెప్పటం, అది డేట్ వచ్చేస్తుంది. వద్దులే మేమే వచ్చి చెప్తాం. తీసుకుపోయి అక్కడే పండగ చేస్తే అది ఇంట్లో పెడతాం. ఇలా అవద్దు, ఈ నెలలోనే అయిపోద్ది. ఉంటామా? ఏం పేరు? లేదా? ఎప్పుడు మార్చారు? ఎప్పుడో మార్చాను సార్, 4 సంవత్సరాల పైన 5-6 సంవత్సరాలు వేరే ఊర్లో ఉన్నారు సార్ నా ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా ఇప్పుడు మార్చారు అంటున్నా. 20 సంవత్సరాలు అయింది. మాకు ఇల్లు ఫ్లాట్ ఇల్లు కావాలి సార్. సరే, ఆధార్ కార్డు లైన్ తీసుకుంటామా? ఏమైంది కూడా కనుక్కొని నాకు చెప్పండి, ఎందుకు ఇప్పుడు దాకా కాలేదు అనేది. వేసాం ఓటు కూడా. ఈ సంవత్సరం మేము ముగ్గురికి ఓట్లు ఉన్నాయి. ముగ్గురం కూడా 7 వేసాం అప్పుడు ఓట్లు మార్చుకుని. మరి ఇంకే రేపు నాకు వేస్తావా లేదా? సార్ వేస్తాను. సరే ఉంటా. ఉపయోగం లేదు మాకైతే. అది ఎన్నిసార్లు చెప్పినా క్లీన్ చేస్తా కదా, అది క్లీన్ చేయాలి. నీళ్ళు ఫ్లో కూడా ఇట్లా పోవు, నీ ఫ్లో ఇట్లా పోతే ఏం రీజన్ చెప్పండి మీరే? ఎట్లా కలుపుకోవాలి? ఆ స్ట్రీట్ లైట్ డిమ్మని డిప్పుకెళ్తుంది, చెప్పినా పట్టించుకోలేరు. ఇప్పుడేమో అవి మీరు వస్తున్నారని క్లీన్ చేసినారు తప్ప వీధిలో ఇన్ని రోజులు క్లీన్ చేయాలా? ఇన్ని రోజులు అంటే వాళ్ళ బంధులో ఉన్నారు, బాగానే ఉంది. అంటే అప్పుడంతా బంధులో లేరు, అప్పుడు క్లీన్ చేయాలి. అంటే అధికారులు వస్తేనే క్లీన్ చేస్తారా? మీరే చెప్పండి. అంటే ఎవరైనా అధికారులు వస్తేనే క్లీన్ చేస్తున్నారు కానీ ఇంకా పట్టించుకోవట్లేదు సామాన్య ప్రజలు. అది ఎట్లా? అది చేయాలా? ఈ కాలువల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నీళ్ళు ఫ్లో పోవట్లేదని మేము వేసుకున్నాం. ఇంకా లేదంటే మా ఇంకా జబ్బులు వస్తాయి కదా, అందువల్ల వేసుకోలేదు. ఇంకా అట్లా ఆ పరిస్థితి వచ్చింది మాకు. వేసేసినప్పుడు ఎట్లా క్లీన్ చేస్తారు? ఇంకా మేము తీస్తాం. వద్దు, ఆ రాయి అక్కడ లేపచ్చు, అక్కడ రాయి లేపచ్చు, దానికోసం మేము ఉంచాము. అయినా క్లీన్ చేయట్లేదు కదా చెప్పినా కూడా. ఓకే, అది కొంచెం పట్టించుకోండి. చెప్తా. ఓకే, రైట్. పిల్లల్లోనే ఉండాము మేము. గవర్నమెంట్ చట్టానికి మనం ఏం చేయాలి? అట్ట కాదు, గవర్నమెంట్ కాదు, ముసలి వాళ్ళకే సాయం చేయాలి. జగన్ అయ్యాం చేస్తున్నాడు, నడి మధ్యన వాళ్ళు చేయటం లే. జగన్ అయ్యాం చేస్తున్నాడు. మేము ఓటు వచ్చిన నుంచి వీళ్ళ నాయన కాడి నుంచి వీళ్ళ అమ్మ కాడి నుంచి మేము వేస్తున్నాం కదా. మమ్మల్ని గెలిపించినప్పుడు మిమ్మల్ని మేము గెలిపించినప్పుడు మా బాధలు మీరు చూడబడలే. ఇవాట నీళ్ళలో సార్ జగన్ సార్ నాయన చూపించారు సార్ ఆన్లైన్లో, అందువల్ల వీళ్ళకి క్యాన్సిల్ అయింది సార్. కాదు సార్, జగనమ్మ కాలనీ కాదు, ఇందిరమ్మ కాలనీ కాదు. జగన్ నాయన పేరు ఏం పేరు? రాజశేఖర రెడ్డి అయ్యాంలో వచ్చింది. మేము కట్టుకోలేక మా స్థలం అమ్మేసి మా పాపకు పెళ్లి చేసుకున్నాం సార్. ఒక సిమెంట్ వచ్చినాక నేను అమ్మేసాం. అవును, ఒక 10 బస్తాలు వచ్చింది, మేము అమ్మేసాం. స్థలం అమ్మేసి పాపకు పెళ్లి చేసుకున్నాం. తర్వాత మాకు ఇల్లు లేదు, ఇళ్లలో బాడిగిళ్ళలో ఉన్నాం. ఈసారి మొన్న వచ్చినప్పుడు కూడా ఈసారి నేను చేయిస్తాలేమ్మా అన్నాడు. ఇదే మాట చెప్పా ఇదే మాట చెప్పా సార్కి. ఆయన వచ్చాడు నెల్లూరు ఆయన కూడా దండం పెట్టి ఏడ్చా సార్ మాకు ఇల్లు లేదు, ఎన్ని రోజులు బాడిగిళ్ళలో ఉన్నాం సార్ అని అడిగితే నేను చేయిస్తాలేమ్మా నీ నాయన పడిపోతాము. ఒళ్ళిళ్ళలో ఉండిస్తారా మమ్మల్ని? నేను చెప్తున్నాను కదా, 10 బస్తాలు సిమెంట్ వచ్చింది సార్. వచ్చినాక అమ్మేసుకున్నాక నీళ్లు కట్టుకోవాలి. మేము మాకు స్థలం లేదు, ఉన్నదమ్మి పాపకు పెళ్లి చేసాం. ఆడబిడ్డ కదా సార్. నాకు ఎక్కడా లేదు, నాకెక్కడా ఇల్లు లేదు సార్. అడుగు మేము వచ్చి 25 ఏళ్ళు ఇప్పటికి మాకెక్కడ ఇల్లు లేదు. బాడుగులు మారుకుంటున్నాం కానీ మాకు ఇల్లు లేదు. దగ్గర కూడా తీసుకెళ్ళాను లేదు. 20 సంవత్సరాల పరిధి పెట్టారు. 20 సంవత్సరాల లోపల ఇప్పుడు అవసరాన్ని బట్టి అమ్మేసింది. మా స్థలమే సార్, మా స్థలంలో ఇల్లు మీకు వచ్చేసి మా స్థలం అది ఇల్లు వచ్చింది. ఆ సిమెంట్ అవి తీసుకున్నారు కాబట్టి సిమెంట్ ఇచ్చారు సార్. అది అప్పుడు లెక్కలో వాళ్ళు బటన్ నొక్కితే ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మానేస్తున్నారు సార్. వీళ్ళు మానేయటం కాదు, ఆ బటన్ నొక్కినందువల్ల నువ్వు లబ్ధిదారు అన్నట్టు. అది ఇప్పుడు దీంతో అయిపోద్ది 20 సంవత్సరాలు. ఇది మళ్ళీ నిరంతర ప్రక్రియ, అంటే మళ్ళీ ఇస్తానే ఉంటాం. సరేనా? ఆయన అయితే బాగా చేస్తున్నారు కాదు, ఈయనైతే బాగా చేస్తున్నారు కదా. చేయలేదని మేము చెప్పలేదు అనుకుంటే. ఒక నిమిషం. అందుకని అది 20 సంవత్సరాలు దీంతో అయిపోద్ది. రాజశేఖర్ అన్న 2004లో వచ్చాడు, ఇప్పుడు 24కి అయిపోద్ది. అప్పుడు ఆ లెక్క తీసేస్తారు, మళ్ళీ కొత్తవి వస్తాయి మీకు.
నేను చెప్తుండా తప్పకుండా నెక్స్ట్ చేయించామనుకో సార్ మీ నాన్న పేరు అమ్మ పేరు నిలబెట్టినట్టు అవుతుంది సార్. తప్పకుండా చేస్తా. 60,000 రాదు. నాయనకి వేసావా? వేసిందా? అమ్మకు కూడా వేసా. రేపు నాకు వేయాలా? వేస్తా. సరే తప్పకుండా చేస్తా. సరేనా? చేయండి సార్. ఉంటా. అది జై జగన్ అన్న అరుస్తా ఉంటా కదా రోజా. ఇదే జై జగన్ అన్న. అది అది చెప్పినా కదా నేను అనుకున్నట్టు కొంచెం ఈ పక్క అది ఎన్ని ఇళ్ళు ఉండేది చూసుకొని ఒక చిన్న ట్యాంక్ పెట్టడం ఎట్లా చేయటం అనేది. సార్ ఇంకొక విషయం సార్, కాలువలో కనీసం వాటర్ సరిగా వెళ్ళట్లేదు సార్. కాలువలు తీయట్లేదు, దోమలు ఎక్కువగా ఉన్నాయి, దోమల మందు కూడా చల్లట్లేదు సార్. అది నేను చూస్తానులేమ్మా. ఇది కూడా ఆయననా? ధర్మవరం ఆయననా? ఇది పాత కుక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి సార్. అవి కొంచెం పట్టేయండి సార్. అవి సాకుంటున్నాం ఇంట్లో కాబట్టి సాకుంటున్నాం, బయట ఉండేవి కట్ చేస్తున్నాయి సార్. అయ్యా నుంచి వచ్చినాయి నిన్న తెచ్చాం వాళ్ళు కట్టించి. ఓ పక్క బయట కంప్లైంట్ చేస్తారు, ఇంట్లో మీరు కూడా అట్టే ఉండాలి మాకు. తప్పకుండా మేము కూడా అట్టే ఉంటాం. మేము మారే క్వశ్చన్ ఏమి ఉండదు. దేనికైనా ముందు అడుగులో ఉంటాం మేము. సంతోషం. ఒక చరిత్ర ఉన్నది మాది, ఆ కుటుంబం అంటే. కానీ మేము మారం. ఇటు పోయి అటు వచ్చి అటు పోయి ఇటు వచ్చే విషయం లేదు. ప్రాణం పోయినా ఒక లైన్లోనే ఉంటాం. కానీ మాకు మనకు నమ్ముకున్న వాళ్ళు సహాయం చేయాలి. పెద్ద ఆయన చేశాడు మాకు, మా కుటుంబంలో అందరికీ పెద్ద ఆయన. మేము దండం పెట్టుకున్నాం ఈరోజు కూడా. మేము పోతే మా తమ్ముడికి ట్రాన్స్ఫర్ కోసం ఊరి కోకాటికి వస్తే తను ఏం రేపు పుట్టాడో విషయం అన్నాడు. బాగా తెలుసు ఆయనకి. సార్ ఇట్లా ఇబ్బంది సార్, అబ్బాయి రాపోలో చేస్తున్నాడు, ఇబ్బంది కూడా అన్న. అదే ఇచ్చా రే 3 రోజు నెంబర్ వస్తుంది, పోయి తలలో చేరాలన్నా 3 కార్డు వచ్చి అటు చేసాడు మాకు ఆయన. పెద్ద ఆయన పెద్ద కానీ మీరు మాకు పరిచయం లేదు, కానీ మీరు కూడా మాకు ఆ విధంగా చేయాలి. తప్పకుండా అట్లా చేస్తాం. మేము ఆ భయం లేదు మీకు. మరి కాదు, కొంచెం టైం ఎక్కువ ఇవ్వండి నాకు. ఆయన మరి 3 రోజులు చేసేసేవాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి. తెలుసు ఆయన మాట చెప్తే నీకెందుకు పోరు అన్నాడు. 3వ రోజు కాగితం వచ్చేసి. అదే అది ఆయన అంత ఇది కాదు, నాకు కొంచెం టైం ఇవ్వండి. టైం ఇచ్చేది కాదు, మిమ్మల్ని వదలు నువ్వు చేసినా చేయకుండా మీరే మాకు దిక్కు. అది చేస్తే ఎట్లా చేయొచ్చు అనేది కొంచెం సలహా ఇవ్వండి, నేను కూడా మాట్లాడతాను. సరే సార్ ఉంటా. ఇంకేం డేట్ ఏం లేదా? ఆధార్ కార్డు తీసుకుని 500 కట్టినారు ముందు, అది ఇనెలిజిబుల్ ఏమన్నా ఒకసారి చెక్ చేసి 500 కట్టుండారు. అది ఏమైంది అనేది కనుక్కుంటాడు. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా ఇచ్చారా? డబ్బులు ఏమైనా కట్టలేదు కదా లక్ష్మణ్ అని చెప్తాడమ్మా, ఈసారి చెప్తాడు. ఉంటామా? ఏమి ఆర్ఆర్ ఇల్లు పర్సూ చేయొద్దు, అదేం పెద్ద పర్సూ చేసేదేం కాదు. 7వ వార్డు నుంచి ఇటు వచ్చారు అంతే. అందుకనే ఇమ్మీడియట్గా చెప్పండి. క్యాన్సిల్ చేసి మామూలు ఇల్లు కావాలా? టిట్కో ఇల్లు ఉందా ఇప్పుడు? టిట్కోలో ఇచ్చారు సార్ పట్ట, అది మాకేం ఇల్లు బుక్ ఇలాంటిది ఇచ్చారు. అదే తీసుకో, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇల్లా? ఇలేదు కదా సార్, అది ఇస్తారు. ఇల్లే బాగుంటుంది, ముందర మంచి పెద్ద పార్క్ వస్తుంది. చెప్పండి, మేము దాన్ని సార్ చెప్పినాం. అలాంటి విషయం సార్ దృష్టి తీసుకొని ఆయన చెప్పి చేయిస్తున్నాడు, అన్నీ అవుతాయి. ఎట్నో ఆయన పేరు రాకుండా రామ్కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పుణ్యాన మాకు పిల్లకాయలకు చదువులకు అందింది, డబ్బులు అందినాయి. తర్వాత ఈ ఆటోకి డబ్బులు పడ్డాయి. దీనివల్ల చాలా సంతోషం. మీ పేరు? నా పేరు సుభా. మీ పేరు ఆయన చెప్తా. అన్నీ బాగుండాలని మీ పేరు మాత్రం మర్చిపోయింది సుభా అని చెప్తా. ఎవరన్నా మర్చిపోతారు ఆయన పేరా? కాదు, నేను మర్చిపోయింది ఈయన్ని అనేసి ఆయన ఆ పేరు పక్కన రాదు నోట్లో నాకు.
నీ ఒక్క మీ ఇంట్లో ఓటు కదా ఇప్పుడు మళ్ళీ ఆయన చేయాలి మనం. అవన్నీ కన్ఫ్యూజ్ చేయొద్దా అలా నువ్వు పేర్లు అవన్నీ చెప్పి మొన్నే కదా బాలయ్యకి వేసింది మళ్ళీ బాలయ్య పేరు ఎతికి సరే అమ్మా ఆయన అయితే పొమ్మని చెప్పలేదు కదా ఆయన పొమ్మని చెప్పలేదు నాకు వార్డు నెంబర్గా గెలిచారు అప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ మాకు జగనే రావాలి. మీరు మా ఎన్నంటి నుండి మమ్మల్ని కాపాడాలి. 100% చిన్న నీళ్ళ లేదు నాకు పచ్చగా వస్తున్నాయి. గుంట ఎంత లోతులోకి తోడుకున్నా రావట్లేదు. పచ్చగా అంటే మధ్యలో 2 రోజులు వారం రోజులు 10 రోజుల అంటే వేయలేదు అప్పుడు లేదు సార్ సిలిండర్ అయిపోయింది సార్ కొద్దిగా మళ్ళీ వెంటనే తెప్పించి పెట్టేసినాము మన రోజు కొద్దిగా బాలా అది కాన్స్టెంట్ ఫాలో అప్ ఉండాలి కమిషనర్తో మాట్లాడి ఒకరోజు కూడా ఇకపోతే తేడా వస్తుంది. ఇంటింటికి తలుపు తట్టి మరి మన వాళ్ళందరినీ మా వాళ్ళందరి దగ్గర కూడా వేయించారు. కంప్లైంట్ అని కాదు అసలు చూడండి మందులు మనం ఇస్తాం చూస్తుంది సరేనా ఏం లేదు ఎందుకు అనుకుంటా అలాగే తప్పకుండా ఏం పడద్దు టెన్షన్ ఏం పడద్దు. మేమైతే నమ్మకం మాకు మీరు ఇంటి చేసిపోతారు. ఏదైనా మీరు మినిస్టర్ వెళ్ళాలి కదా చేసుకోమంటావా చేసి ఉండమంటావా మినిస్టర్గా హైదరాబాద్ చేసి హైదరాబాద్ అవన్నీ తర్వాత ముందర ఉండి గట్టిగా చేయించాలి సరేనా తెలుసు పట్టాదారు పాస్ చేస్తుంది చెప్పున్నది మళ్ళీ ఇస్తున్నారు. వెనకాల నుంచి తీసుకొని ఉన్నాం అడిగాము కరెంట్ పోలేదు. వాళ్ళు ఇప్పుడు ఇంట్లో జార్లా అబ్బాయి పాలెంకోట సచివాలయం అదే అన్నట్టు ప్రశాంతంగా ఉండడానికి తగినట్టు ప్రశాంతం. కాకపోతే మాకు 2 పోల్స్ కానీ ప్రొవైడ్ చేపిస్తే చాలు. మేము ఆల్రెడీ అడిగాము అర్జీలు కూడా పెట్టాం కదా ఇక్కడ కడతారు కానీ వాళ్ళు ఏమన్నారు లేఅవుట్ తీసుకోండి రోడ్లు ఇది చూసుకోండి మళ్ళా అటు విధంగా కట్టేస్తున్నారు కానీ ఏదో ఉంటుంది ఇక్కడ కూడా. 40 సంవత్సరాలు ఉన్నాం సార్ ఇక్కడ 40 సంవత్సరాలు వచ్చి ఆ తెలుగులో కుక్కు బాడుకుండి కట్టలేక పరిస్థితుల్లో పడిపోతుండే సార్ తెలుగులో అబ్బాయి కాడి సార్ ఏం లేదు ఆయన మీద ఊరి కావాలి అందరూ. అమ్మఒడి పెన్షన్ చేయూత కూడా మనం పెట్టించాం ఏమే కొత్తగా వచ్చాము కూతురు సార్ కూతురు అదే సార్ 18 కూడా రాలేదు నాకు కూడా అది రాసి పెట్టి ఉండను సార్ వాళ్ళు ఏంది చేయూత అప్పుడు వస్తుంది ఇంకా టైం ఉంది సరేనా అలాగే సరే నేను మాట్లాడతా ఉంటా. నమస్తే.